వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అన్ని రాజకీయ పార్టీలు వారి మేనిఫెస్టోలో మద్య నిషేధం, డ్రగ్స్ నివారణ అంశాలు చేర్చాలని ప్రగతిశీల మహిళా సంఘం విశాఖ జిల్లా అధ్యక్షురాలు పి లక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్షణమే అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలన్నారు. అలా లేకుంటే మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా మద్య నిషేధాన్ని ప్రకటించాలి, మద్యము, డ్రగ్స్, గంజాయి అమ్మకాలను ఆపాలని చెప్పేసి ప్రకటించాలని చెప్పి ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. ఎందుకోసం అంటే ఈరోజు మద్యము రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలో వచ్చిన పాలక వర్గాలంతా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదేశిక సూత్రాల్లో ఏదైతే చెప్పబడిందో మద్యం ద్వారా, జూదం ద్వారా, వ్యభిచారం ద్వారా, గుర్రపందాల ద్వారా, లాటరీల ద్వారా ప్రభుత్వాన్ని ఆదాయం సంపాదించకూడదు, తద్వారా ప్రభుత్వాన్ని నడపకూడదని చెప్పినప్పుడు ఇదే ఆదాయ వనరుగా చేసుకొని ఈరోజు దశలవారీ మద్య నిషేధాన్ని ప్రకటించిన వాళ్ళు కొంతమంది నిషేధాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదని వాళ్ళు కొంతమంది, ఇది తప్ప ఆదాయ వనరుగా చేసుకోకపోతే ఖజానా ఎలా నిండుతుంది, మీకు మొత్తం పెన్షన్లు ఎలా ఇస్తాము, మీకు అమ్మఒడులు, విద్యాదీవులు ఎలా ఇస్తాము, కాబట్టి రాబోయే కాలంలో అమ్మబోయే మద్యానికి కూడా అడ్వాన్సులు తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున అమ్మకాలు సాగిస్తూ ఈరోజు ఆడవాళ్ళపైన సామాజిక హింస, కుటుంబ హింస, లైంగిక హింస, అన్ని రకాల హింసకే కారణమవుతున్న మద్యాన్ని ఈరోజు ఆదాయ వనరుగా చేసుకోవడానికి ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి దీని మీద రాజకీయ పార్టీల యొక్క వైఖరిని తెలుసుకోవడం కోసం మేము సదస్సు నిర్వహిస్తున్నాం. కాబట్టి 50 సంవత్సరాల ప్రగతిశీల మహిళా సంఘం ఏర్పడి 50 సంవత్సరాలైన సందర్భంగా అర్ధ శతాబ్ద వార్షికోత్సవాల సందర్భంగా అనేక సామాజిక వర్తమాన రాజకీయ అంశాల మీద ఈ సదస్సులు సెమినార్ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ నెల 22వ తేదీన పౌర గ్రంథాలయంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సులో అందరూ ప్రజాస్వామికవాదులు, రాజకీయ పక్షాలు కూడా పాల్గొని వాళ్ళ యొక్క వైఖరి తెలియజేయాలని, ప్రజలు కూడా ఏమి వినాలని, వీటి మీద ఆలోచించాలని, తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘం అందరూ ఆహ్వానిస్తుంది.